హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఒక అద్భుతమైన టెంపుల్ అయితే చూపించబోతున్నాను. ఈ టెంపుల్ ఎక్కడనో కాదు, మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ తెక్కుగూడ దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ CBS నుంచి చూసుకున్నట్టయితే మనకి ఈ టెంపుల్ 28 కిలోమీటర్స్ వస్తుంది. మనకి తుగ్గూడ ఉంది కదా, తుగ్గూడ నుంచి 3 కిలోమీటర్స్ వస్తుంది. అది తుగ్గూడకి మనకు రావాలంటే ఓఆర్ఆర్ మీదుగా ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి అయితే మనకు ఈజీ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి మనకు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇట్లా మనం తుగ్గూడ క్రాస్ అయిన తర్వాత మనకు ముందుకు వెళ్తే ఫ్యాబ్ సిటీ అని వస్తుంది. సో ఆ ఫ్యాబ్ సిటీ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటు నుంచి మనం ఫ్యాబ్ సిటీ నుంచి ఈ లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్ తీసుకొని మనము ఈ చూస్తున్నాం కదా ఇక్కడ సిటీ అని చెప్పి, ఇదంతా ఫ్యాబ్ సిటీ రోడ్ అనమాట. సో మనం ఇట్లా ముందుకు వెళ్తే మనకు ఒక 2 కిలోమీటర్స్ మనం స్ట్రేట్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకైతే టెంపుల్ కనిపిస్తుంది. నేను ఎన్నోసార్లు ఈ రూట్ అయితే వచ్చినా కానీ ఇక్కడ ఇంతటి బ్యూటిఫుల్ టెంపుల్ ఉందని అయితే నాకు తెలియదు. చూస్తున్నారు కదా, మనం అటు ముందుకు వెళ్తే అయితే టెంపుల్ ఉంటుంది. మనం గూగుల్లో కూడా ఈజీగా అయితే ఈ టెంపుల్ మనం లొకేషన్ అయితే చూపిస్తుంది. అసలు ఇంతకీ ఏది టెంపుల్ అనుకుంటున్నారా? ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ ఆదిలక్ష్మి అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తున్నారు కదా, ఇట్లా కొండపైన ఉంది. అండ్ ఇది టెంపుల్ కూడా కొన్ని ఏళ్ళ హిస్టరీ ఉంది. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనం పెద్ద రథం కూడా చూడొచ్చు. అండ్ ఈ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు మనం ప్రకృతి ఒడిలో ఉన్నట్టయితే ఉంటుంది టెంపుల్. కంప్లీట్గా మనకు సరౌండింగ్స్ మొత్తం కూడా కొండలు, చెట్లు, అసలు చాలా బాగుంటుంది. హలో గైస్, వెల్కమ్ టు మై స్టార్ వ్లాగ్స్. ఇప్పుడు మనం హైదరాబాద్ సమీపంలో ఉన్న తుగ్గూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదిలక్ష్మి అలివేలుమంగ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. ఇది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్. నేను ఎన్నోసార్లు అయితే ఇటు నుంచి పోయినా కానీ ఈ టెంపుల్కి అయితే ఎప్పుడు రాలేదు. సో మీకు కూడా ఈ టెంపుల్ ఎట్లుంటుందో లోపల అన్నీ కూడా చూపిస్తే, అట్లనే ఈ టెంపుల్ విశేషాలు ఏంది, ఈ యొక్క ప్రాముఖ్యత ఏందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? మరి లేట్ ఎందుకు, నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. Come on. టెంపుల్ ప్రిమిసెస్ అయితే చూడొచ్చు మనము. ఇక్కడ చిన్న మండపం కూడా ఉంది. ఇటు నుంచి అయితే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది టెంపుల్ లోపలికి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది ఈ టెంపుల్. అండ్ నేచర్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా టెంపుల్ అయితే అద్భుతంగా నిర్మించినారనమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు వెంకటేశ్వర స్వామి శ్రీ ఆదిలక్ష్మి అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామిని అయితే ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. 3500 సంవత్సరాల ఈ ఆలయం కొండపై ప్రకృతి అందాల మధ్య ఉన్న పవిత్ర క్షేత్రం. భక్తులకు తిరుమలలో ఉన్నట్టే ఇక్కడ ఒక దివ్యమైన అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయం లోపలికి అడుగు పెట్టగానే మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. మనకున్న టెన్షన్స్ అన్నీ కూడా పోయి రిలాక్స్ ఫీల్ అయితే మనం టెంపుల్ ప్రిమిసెస్లోకి ఎంటర్ కాగానే. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్య నుంచి దారి. అండ్ ఇక్కడ మనం హనుమంతుని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ అనేక ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి కొండపైన. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ బాల హనుమంతుడు. కొంచెం మనం ముందుకు అటు కిందికి వెళ్తే ఇక్కడ బాల హనుమంతుడిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం. మనము నేచర్లో ఉంటాము, మొత్తం ప్రకృతి ఒడిలో అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క నేచర్కి మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. కానీ ఇప్పుడు ఇంకా రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక గోపురం కూడా నిర్మిస్తున్నారు. ఏది కూడా డిస్టర్బ్ చేయలేరు అనమాట. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, మొత్తం కేవ్స్ అనమాట. అన్ని గుహలు, కొండలు, చెట్ల నడుమలో ఉంది. ఈ కొండలపై ఎటు చూసినా మనం విష్ణుమూర్తిని అయితే మనం దర్శించుకోవచ్చు. అండ్ ఇట్లా కొండల పైన మొత్తం చెక్కి ఉంటాయి అన్నమాట శిల్పాలన్నీ కూడా. అండ్ ఇక్కడ మనం గరుడ భగవంతుని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ గుహ లోపల ఉన్న శివాలయం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో మనము శివయ్యను దర్శించుకోవాలనుకుంటే ఇట్లా గుహ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అసలు మొత్తం అన్ని కేవ్స్ అనమాట. ఈ టెంపుల్ అన్ని గుహలు, కొండలు, మొత్తం చెట్లే. అద్భుతమైన ఆలయం ఇది. అసలు నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడికి వస్తే. మహాదేవుని దర్శించుకొని మనం ఇట్లా ముందుకెళ్తే ఈ గోపురం ఉంది కదా, ఈ గోపురం నుంచి మనము ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే దారి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మనం ఈ గోపురంలో నుంచి ఇట్లా మెట్లు దిగి కిందికి వెళ్ళాలి. ఇది కూడా మొత్తం గుహల మధ్యలో ఉంటుంది అనమాట. ఈ ఆలయం కూడా పెద్ద గుహ ఉంటుంది, ఆ గుహ లోపలనే ఉంటుంది. ఇట్లా మనం కొండల నడమ నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది.
శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధానాలయానికి ఇటు నుంచి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్స్ కూడా ఇక్కడ మనకు శిల్పాలు చెక్కి ఉన్నాయన్నమాట. లోపలికి రాగానే ఇక్కడ హనుమంతుడు దర్శనం ఇస్తాడు. ఇట్లా హనుమంతుని దర్శించుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఈ స్వామివారు ఇట్లా గుహ కిందనైతే ఉంటాడు. ఈ ఆలయంలో లోపల కానీ బయట కానీ ఎటు చూసినా ఇట్లా దేవతల విగ్రహాలు అయితే చెక్కి ఉండడం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో అత్యంత విశేషం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆదిలక్ష్మీదేవి, అలివేలు మంగ అమ్మవారి విగ్రహాలు సహజ శిలలో గుహలాంటి ప్రాంతంలో వెలిసి ఉండటం. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆదిలక్ష్మి, అలివేలు మంగ టెంపుల్లో ఉన్నాను. ఈ టెంపుల్ యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత ఏందో మనం అయ్యగారి మాటల్లో తెలుసుకుందాం. అయ్యగారు నమస్కారం. నమస్కారం. చెప్పండి అయ్యగారు టెంపుల్ గురించి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ దేవస్థానం. ఇది మన భాగ్యనగరంలో సమీపంలో ఉన్నటువంటి శ్రీనగర్ గ్రామం, అంటే తుగ్గూడ మున్సిపాలిటీ ఉన్నటువంటి ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సుమారు 3700 సంవత్సరాల చరిత్ర. అయితే మనకు తెలిసింది 700 సంవత్సరాల పూర్వము. మనకు వెంకన్న శెట్టి అని దేవరకొండ వాస్తవులు, ఆయన అంటే నల్గొండ జిల్లా దేవరకొండ వాస్తవులు. ఆయన పుట్టితో గుడ్డివాడు. ఆయనకు 2 నేత్రాలు లేవు, కళ్ళు లేవు. తను పెద్దగా అయిండు, వివాహమైంది, 2 భార్యలు ఆయనకు. ఎవరో తిరుపతికి వెళ్ళి ధర్మకార్యాలు చేస్తే నీకు కళ్ళు వస్తాయి, నేత్రాలు వస్తాయి, నువ్వు వెళ్ళి అక్కడ సేవించుకో స్వామిని, ఆయన దర్శనం చేసుకో, నీకు కళ్ళు వస్తాయంటే చెప్పడం వల్ల ఆయన తన భార్యలతో కలిసి పెద్ద అందరి బలగంతో కలిసి పోతూ కింద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుండట వెంకన్న శెట్టి. అప్పుడు స్వామి వెంకటేశ్వర స్వామి అర్చక రూపంలో, అంటే పూజారి రూపకంలో వచ్చి, ఓ వెంకన్న శెట్టి, నువ్వు నువ్వు తిరుపతి పోతున్నావు అని తెలిసింది, ఏదో ధర్మకార్యాలు చేస్తున్నావని. ఇక్కడనే స్వామివారు స్వయంభూగా అమ్మవారితో కలిసి స్వయంభూగా వెలిసిండు, ఆయనను సేవించుకో, ఆయన దర్శనం చేసుకొని నీ కళ్ళు వస్తాయని చెప్పి ఆయన తీసుకొని వచ్చి చూపించాడట. అప్పుడు చూడగానే ఆయనకు 2 కళ్ళు వచ్చినాయి. గోపురము కోనేరు కట్టించి ఆయన అప్పటి నుంచి 700 సంవత్సరాల క్రితం ఇది. అప్పటి నుంచి ఇది జరుగుతూ మా పూర్వీకులు మంకాల గ్రామంలో మా పూర్వీకులు ఉండే, మేము 6వ తరం ఈ యొక్క ధర్మకర్తలము, అర్చకులము, నిర్వాహకులము అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మహావైభవంగా స్వామివారికి ధూప దీప నైవేద్యాలు. శనివారం కూడా భక్తులు చాలామంది 1000-2000 మంది వస్తారు. తర్వాత ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సుమారు 20,000 మంది కూడా భక్తులు వచ్చి స్వామిని సేవించుకొని స్వామివారికి ఆశీస్సు పొందుతారు. అలాగే పాల్గొన మాసం శుక్ల ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అప్పుడు కళ్యాణోత్సవం, రథోత్సవం, కళ్యాణోత్సవం మహావైభవంగా జరుగుతుంది. అలాగే ధనుమాస కార్యక్రమాలు, వైష్ణవ సాంప్రదాయ ధర్మవ్రత కార్యక్రమాలు మరియు గోదా కళ్యాణం, ఉగాది యొక్క పంచాంగ శ్రవణం మరియు హనుమాన్ జయంతి అన్ని యొక్క కార్యక్రమాలు మహావైభవంగా జరుగుతాయి. ఈ యొక్క దేవాలయానికి మన తెలంగాణ ఉన్నటువంటి ప్రతి అక్కడి నుంచి వస్తూ స్వామిని సేవించు ఆ స్వామివారి యొక్క ఆశీస్సు పొందుతున్నారు. ఈ యొక్క స్వామిని సేవిస్తే అనుకున్న పనులు అవుతాయని ఈ యొక్క ప్రాతిథ్యం. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీనగర్ గ్రామం అంటే తుక్కుగూడ సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క దేవాలయం ఉంది. అందరూ కూడా ఆ స్వామిని సేవించుకొని స్వామి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. 11 గంటల వరకు వస్తూనే ఉంటారు. ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుగుతుంది. కానీ ఎవరైనా చూస్తే ఎవరు రారనుకుంటారు. అవును, అట్లనే లేరు అనుకుంటారు. కానీ ఆ ఉత్సవాలప్పుడు మాత్రం విపరీతమైన భక్తులు ఉంటారు. శ్రీ మహావిష్ణువు కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారని పురాణాలు చెప్తున్నాయి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శిస్తే సకల కష్టాలు తొలగి ఆరోగ్యాలు, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
మనం అందరం కూడా తెలుసుకున్నాం కదా అయ్యవారి మాటల్లో ఈ యొక్క క్షేత్రానికి ఉన్న విశిష్టత మరియు ప్రాముఖ్యత. అండ్ ఇక్కడ మనం దర్శించుకొని ఇట్లా బయటికి వచ్చిన తర్వాత మనకి ఇంకా అనేక ఆలయాలు కూడా మనము దర్శించుకోవచ్చు. అలాగే ఇటు మనం ముందుకెళ్తే స్వామివారి పాదాలు కూడా ఒక కొండపైన ఉన్నాయి. స్వామివారి పాదాలు కూడా మనం దర్శించుకోవచ్చు. కంప్లీట్గా సరౌండింగ్ అంతా కూడా నేచర్తో ముడిపడి ఉంటుంది. టెంపుల్ కూడా చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద కొండలు, గుహలు, చెట్ల నడుమన ఉంటుంది. అండ్ ఈ ప్లేస్కి వస్తే ఎంత రిలాక్స్ ఉంటుంది అంటే మైండ్ చాలా పీస్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ మనం స్వామివారి పాదాలని దర్శించుకోవడానికి అయితే ఇట్లా మనకు ఈ యొక్క ర్యాంప్ కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఐరన్ స్టెప్స్ ఉన్నాయి. ఇవి ఎక్కి మనం కొంచెం ముందుకు వస్తే ఈ యొక్క ర్యాంప్ ఉంది కదా, ఈ ర్యాంప్ నుంచి ముందుకు పోతే ఒక కొండపైన ఇక్కడ స్వామివారి పాదాలను కూడా మనము దర్శించుకోవచ్చు. ఇక్కడ కొండపైన స్వామివారి పాదాలను అయితే మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లేన్ ల్యాండింగ్కి సిద్ధంగా ఉంది. ఇక్కడ మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే కాబట్టి ఇక్కడ మనకు ఫ్లైట్స్ అన్నీ ల్యాండ్ అయ్యేవి ఇవన్నీ మనం చూడవచ్చు. ఫ్లైట్స్ అన్నీ కూడా ఈ ప్లేన్స్ మనకు చాలా దగ్గరగా కనిపిస్తాయి. ఇక్కడ మనం వీరభద్ర స్వామి ఆలయం కూడా చూడవచ్చు. ఇక్కడ వీరభద్ర స్వామి ఒక విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఈ రూట్లో ఎన్నోసార్లు వచ్చినాం పోయినాం కానీ టెంపుల్ అయితే అసలు ఉందని తెలియదు. ఈ టెంపుల్కి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చిన. అండ్ చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే టోటల్గా మనకు ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం కొండలు, గుహలు, అలాగే చెట్లు, చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనం అయ్యగారి మాటల్లో కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా, ఈ టెంపుల్ ప్రత్యేకత, మహత్యం ఏందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. సో మీరు కూడా తప్పకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ టెంపుల్కి అయితే వచ్చి దర్శించుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదిలక్ష్మి అలివేలుమంగ అమ్మవారిని. అండ్ ప్రకృతి ఒడిలో కొండపై వెలిసిన ఈ దివ్యక్షేత్రం భక్తికి, ప్రశాంతతకు ప్రతీకగా నిలుస్తుంది. ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా, అంత అద్భుతంగా ఉంది ఈ ఆలయం. మా తమ్ముడు హేమ్సింగ్ అయితే టిబెటియన్ ప్రేయర్ ఫ్లాగ్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చిండు నా బైక్ కోసము. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా, తీసుకోలే, కానీ మా తమ్ముడు అయితే ఇది గిఫ్ట్ ఇచ్చిండు. బైక్ ఇలా కట్టు అన్న బాగుంటుందని చెప్పి. థ్యాంక్ యూ హేమ్సింగ్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదిలక్ష్మి అలివేలుమంగ టెంపుల్ మనం దర్శించుకున్నాము. అండ్ ఇక్కడనే మనకు ఇంకా ముందుకెళ్తే ఒక 2 kilometers డిస్టెన్స్లో జన్నయ్య గుట్ట అని చెప్పి, జన్నయ్య గుట్ట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. సో మరి ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనము, రండి. మీరు కూడా అవకాశం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.